I love you, Jesus. Happy birthday, Jesus. లైట్ గా ఐటమ్ సాంగ్ లా ఉందేంటి? అదే మ్యాజిక్ అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. హాయ్ హలో, ఎలా ఉన్నారండి అంతా? ఈరోజు మన వీడియో ఏంటంటే కొందరు పాస్టర్స్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న దొంగ పాస్టర్స్. అర్థం కాలా? సరే చూసేద్దాం ముందండి అయితే. అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా. ఇది ఐటమ్ సాంగ్ అవ్వా భజన పాట అనుకున్నానే. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు వచ్చే సెకండ్ పాట దీనికి మించి ఉంటుంది చూడండి. పాడుగా చాలా ఓకే 1 minute సార్. ఏంటిది? అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. పొద్దున్న పేరులో రాసి ఇచ్చాడు అంటే ఎస్ అర్థం కాలా? ఏసు వారి ఆస్తంతా ఆంటిదే అంట. అనుకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ ఆంటీ ఏమో డీప్ లవర్స్ అంటుంది, ఈయనేమో డాడీ డాడీ. అయినా ఆలి లక్ష్మీదేవిని మమ్మీ అంటే చూసారుగా, ఈ బల్లి డాడీ అంటే చూడరా ఏంటి? మళ్ళీ ఇలాంటి పాటలు పాడి అపశప్ప కిరికిరి అనే భాషను మాట్లాడి దేన్నైనా నయం చేయగలరంట. అవునా? అబ్బా యాక్సిడెంట్ జరిగింది, యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. యాక్సిడెంట్లు జరిగితే హాస్పిటల్ కాదు పోయేది, ఇదిగో ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. నాకు అర్థం కావట్లేదు. ఎముకలు పట్టమన్నాయి, కాలుకు ఫ్యాట్ తగిలించుకొని వచ్చాను. పరిగెత్తున్నావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. ఇప్పుడు మన పాస్టర్ హీలింగ్ చేయగానే ఫట్టు మన ఎముకలన్నీ కట్టుకుంటాయి అన్నమాట తిరిగి. అరే ఏంట్రా ఇది? పెద్ద మాట అన్నాడు సరాడు. అంతే, ఇంకా అదే డైలాగ్ అన్నమాట. ఎవరికి ఏం నయం చేయాలన్నా. హాస్పిటల్కి వెళ్తే నయం కానివన్నీ ఆడెవడో ముఖం మీద చేపెట్టి టార్చ్ అంటే నయం అయిపోతాయంట. అయినా అలా ఎలా నయం అయిద్దక్క? అరే నిజంగా నయం అవ్వదు, కాకపోతే వాళ్ళు అలా నటిస్తారు అన్నమాట. బికాస్ ₹1 ఆర్టిస్టేనా. అటు చూడు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. സകല അറുകലകളും വിട്ടുപോകും. യേശുവിന്റെ നാമത്തിൽ, യേശുവിന്റെ നാമത്തിൽ. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. స్పైడర్ వుమెన్ చర్చ్ కమింగ్. ഇനി അമ്മ പടവ. ఇంకా ఎన్నాళ్ళయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు, కొత్త రానివరా? అయినా ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాలి. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. అయినా ఇలాంటి యాక్టింగ్లు ఒక్కడు కాదన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నువ్వెంత న్యాచురల్ గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడ్ ఉన్నారు. ప్రైజ్ మనీ పద్మశ్రీ ఫిక్స్ అయిపో. ఈ పాస్టర్లు చేతుల్ని గాల్లో తిప్పితే మనుషులు నాగిని డాన్స్ చేస్తారు, యునో లైక్ దిస్.
ఈ పాస్టర్లు ఎంత టాలెంటెడ్ అంటే వీళ్ళు ఒక్కసారి ప్రేయర్ చేస్తే రేషన్ కార్డ్, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ ఏం కావాలన్నా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్రేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబు కూడా అమ్మఒడి వచ్చిందండి. ఇంకెందుకు అంగన్వాడీలో గుడ్లు ఇవ్వకపోయినా, పేటిఎం బ్యాచ్కి 5 రూపీస్ పడకపోయినా పాస్టర్స్ దగ్గరికి సరదాకే నెత్తి బాగా నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. మన టాలెంటెడ్ ఫేక్ పాస్టర్స్ ఎయిడ్స్ ని కూడా తగ్గించేస్తారు. డాక్టర్స్ అవసరం ఏం లేదు. పాచ్ హాచ్ అంటే వెళ్ళిపోద్ది HIV కూడా. ఏమిటండి మీరు మాట్లాడేది? అర్థం కాలా? ఎవరో గల్లగల్ల ఆయనకి ఎయిడ్స్ ఉందంట. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిగ్గుపడకు. ఎవరో తెలియదు నాన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది టూ మచ్ అండి. ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం హెచ్ అనగానే HIV వెళ్ళిపోద్దా? చేతులు, ఛాతి, కడుపు, మోకాళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. రైట్ కాల్ బొటనేల నుంచి వెళ్ళిపోవాలి. అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా బ్యాక్ డోర్ నుంచి పంపించేయడానికి? రైట్ కాల్ బొట్టనేల్ నుంచి వెళ్ళిపోవాలంట. ఏంటి మమ్మీ ఎవడు? అయినా జబ్బుతో మాట్లాడటం ఏంటక్క? వీళ్ళు మాట్లాడతారమ్మా. చూను, కరోనాకి కూడా కాల్ చేసి మాట్లాడతారు వీళ్ళు. అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు నామములో మాట్లాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రబా షందారాల రియాంచల. ఏం భాష అక్క ఇది? అదా కరోనాకి అర్థమయ్యే భాషలేరా, మనకు అర్థం కాదు. రబా షందారాల రియాంచల దినే. రబా షందారాల రియాంచల దినే. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాన్రా. నాకు అర్థం కాలేదు సార్. అది అర్థం అవ్వదు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ ఒకటికి తప్పితే ఎవరికి అర్థం కాదు కదా. అలాగే ఈ కిలికి భాష కూడా దెయ్యాలకి, జబ్బులకి మాత్రమే అర్థమై వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ అపశాప కిరికిరి అనే భాష తోటి కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా పంపించేస్తారక్క వీళ్ళు. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. లాకి మా బామా చియా తెరా దశంద బ్రాండ్ షంద్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను. ఈ దొంగ పాస్టర్ల వ్యవహారాలు ఇలానే ఉంటాయి. చెప్పండి మీ సమస్య ఏంటి? హార్ట్ లో హోల్ పడింది. స్వస్థత అవుతుంది మీకు. దేవుని యొక్క దూతలు తాగుతున్నారు మిమ్మల్ని. లాకి మా బామా షమా షారి కిరి అబషప్ప కిరికిరి హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ. ఈ హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ. హార్ట్ లో హోల్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎడం కాలు చిటికి నేల నుంచి వెళ్ళిపోతుంది. ఈ కీకర్ బాగర్ భాష వస్తే 4th క్లాస్ పిల్లోడైనా సరే పాస్టర్ అయిపోతుంది. ఇంత చిన్న వయసులో ఉద్యోగం అవుతుంది మీకు? అది రికమెండేషన్ సార్. ఉన్న బలంగా నువ్వు 9th టేబుల్ చెప్పరా. నువ్వు పాస్టర్ ఏంట్రా అసలు? పాస్టర్ అవడానికి 9th టేబుల్ ఎందుకురా? కిలికి భాష వస్తే చాలుగా. చంపేశారు. అరే బొమ్మలతో ఆడుకునే వయసులో భూతాలని వదిలించడం ఏంట్రా బాబు? ఎన్ని దారుణాలు సార్. నాకు ఏ రిలీజన్ మీద పగ, కోపం ఏం లేదండి బాబు. కాకపోతే ఇలాంటి దొంగ వేషాలు వేసే వాళ్ళని నమ్మకండే. సో ఈరోజుకి ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇన్షాల్లా. అండల్ దెన్ కీప్ వాచింగ్. పోతూ ఒక్క మాట, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.